నా పేరు డాక్టర్ శ్యామ్ కే జైస్వాల్. నేను కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ అండ్ కిమ్స్ గచ్చిబౌలికి. నేను ఇక్కడ కిమ్స్ మార్నింగ్ 10 నుంచి 4 వరకు ఉన్నాయి. తర్వాత నా క్లినిక్స్ ఉన్నాయి మణికొండలో. ఇక్కడ నేను ఈవినింగ్ 5 నుంచి 7:30 వరకు ఉన్నాయి ఇక్కడ. నేను ఈరోజు ఒక ఇంపార్టెంట్ టాపిక్స్ ఎపిలెప్సీ, సీజర్ అంటే మూర్ఛా వ్యాధి. ఇది చాలా ఇంపార్టెంట్. ఇంకా వేరే ప్రకారకి న్యూరాలజిస్ట్ ఉన్నాయి. బట్ న్యూరాలజిస్ట్‌లో ఇంకా ఎపిలెప్టోలాజిస్ట్ అంటే మూర్ఛ వ్యాధికి స్పెషలిస్ట్ డాక్టర్ ఇంకా చాలా ఇంపార్టెంట్. బట్ ఈ స్టేట్‌లో కొన్ని డాక్టర్స్ ఉన్నాయి హూ ఆర్ ఎపిలెప్సీ స్పెషలిస్ట్ అండ్ ఐ యామ్ స్పెషల్లీ ట్రైన్డ్ ఫర్ థాట్ ఎపిలెప్సీ కోసం, మూర్ఛ వ్యాధి కోసం. దాని గురించి నేను ప్లాన్ చేసరికి ఈరోజు కొద్దిగా నేను చెప్తాను. మూర్ఛ వ్యాధి అంటే ఏంటి? మూర్ఛ వ్యాధి ఏంటి? మూర్ఛ వ్యాధి కోసం మూర్ఛ వ్యాధిలో మోస్ట్‌లీ ఏమొస్తుంది కింద పేషెంట్స్‌కి ఏమొస్తది కింద చేకలు మొత్తం టైర్డ్ వస్తుంది. అదర్‌వైజ్ అట్లా కొద్దిగా కొన్ని అట్లా క్లానిక్ మూవ్‌మెంట్స్ అట్లా వస్తుందా? పేషెంట్‌కి గుర్తుపెట్టలేనిది అట్లా మామూలుగా జర్కొస్తుందా? నాలుక కట్టొస్తుందా? బట్టలలో మొత్తం పడుతుందా? కానీ అట్లా పైన చేస్తా. అయితే మెయిన్ సింప్టమ్స్ ఉన్నాయి. బట్ ఈ రికగ్నిషన్ చాలా ఇంపార్టెంట్. అప్పుడప్పుడు ఏమొస్తుందంటే కొద్దిగా సైకలాజికల్ ప్రాబ్లమ్ కొంచెం అట్లా పాసిబిలిటీ ఉన్నాయి. బట్ మూర్ఛ వ్యాధి సైకలాజికల్ ప్రాబ్లమ్ లేవు. ఇది చాలా ఇంపార్టెంట్. ఈ చాలా అంధవిశ్వాసం ఉన్నాయి ఊర్లో. చిన్న విలేజ్‌లో మూర్ఛ వ్యాధి అంటే సైకలాజికల్ ప్రాబ్లమ్. ఇలా కొద్దిగా దేవరు అయింది బాడీలో దానికోసం మూర్ఛ వ్యాధి అట్లా లేవు. మూర్ఛ వ్యాధి ఒక న్యూరాలజికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈ న్యూరాలజికల్ ప్రాబ్లమ్స్ ఏమొస్తాయి అప్పుడప్పుడు బ్రెయిన్ లోపల్లో కొద్దిగా నర్వ్ కొద్దిగా డిఫెక్ట్ వస్తుంది. దానికోసం ఇలా ఎలక్ట్రికల్ యాక్టివిటీ బ్రెయిన్‌లో ఎక్కువ వస్తుందని బయట నుంచి ఈ మూర్ఛ వ్యాధికి సింప్టమ్స్ ఉన్నాయి. అట్లా బ్రెయిన్ డిఫెక్ట్ వస్తుందా? బ్రెయిన్ డిఫెక్ట్స్‌కి ఒక రీజన్ ఉన్న జెనెటిక్స్. బట్ జెనెటిక్స్ అట్లా చాలా ఎక్కువ లేవు. జెనెటిక్స్ ఓన్లీ 10-20% పేషెంట్‌కి జెనెటిక్స్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. జెనెటిక్స్ అని హెరిడిటరీలో డిఫరెన్స్ ఉన్నాయి. హెరిడిటరీ అంటే ఫ్యామిలీ నుంచి మన నాన్నగారు, అమ్మగారు నుంచి వస్తారు. బట్ ఈ నాన్నగారు హెరిడిటరీ ఇంకా చాలా తక్కువ 1-2%కి. జెనెటిక్స్ అంటే అప్పుడు ఇలా డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ టైమ్‌లో ఫీటస్ డెవలప్‌మెంట్ టైమ్‌కి కొద్దిగా బ్రెయిన్‌లో ఒక నర్వ్ కొద్దిగా ఎఫెక్ట్ వస్తది. దానికి జెనెటిక్స్ ప్రాబ్లమ్ నుంచి వస్తది. దట్ ఈస్ బట్ ఆల్సో లెస్ 10-20%కి ఉన్నాయి. మెయిన్ రీజన్స్ ఉన్నాయి. ప్రెగ్నెన్సీ టైమ్‌కి, డెలివరీ తర్వాత చిన్న ఏజ్‌లో పుట్టిన టైంకి కొద్దిగా బ్రెయిన్ ఇన్ఫెక్షన్ తర్వాత ఇలా కొద్దిగా ఈ ఫిట్స్‌కి ఛాన్స్ వస్తుంది. తర్వాత ట్రామా చాలా ఇంపార్టెంట్. ట్రామా అంటే పిల్లలకి కొద్దిగా ఇంజ్యూరీ అయింది. చిన్న ఏజ్‌లో సపోజ్ తర్వాత యాక్సిడెంట్ టైమ్ అయింది. కొద్దిగా పెద్ద యాక్సిడెంట్ అయింది. రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ అయింది. తర్వాత ఇంకా ఫిట్స్ ఛాన్స్ ఉన్నాయి. దానికి నేను మొత్తం పేషెంట్స్‌కి మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ చెప్తే బెటర్‌గా సీట్ బెల్ట్ అండ్ హెల్మెట్ యూజ్ చేయాలి. బికాజ్ ఒక్కసారి తలలో ఇంజ్యూరీ అయింది, తల లోపల ఇంజ్యూరీ అయింది. తర్వాత ఫిట్స్‌కి ఛాన్స్ లైఫ్ లాంగ్ వస్తుంది. తర్వాత బ్రెయిన్ ఇన్ఫెక్షన్ నేను చెప్పారా? తర్వాత పక్షవాతం అటాక్ తర్వాత బ్రెయిన్‌లో బ్లడ్ క్లాట్స్ అయ్యాయి. తర్వాత ఫిట్స్‌కి ఛాన్సెస్ ఉన్నాయి. బ్రెయిన్‌లో ఇన్ఫెక్షన్స్ అట్లా వేరే వైరల్ ఇన్ఫెక్షన్స్ బ్రెయిన్‌కి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అయింది. టీబీ ఇన్ఫెక్షన్ అయింది. తర్వాత ఇంకా ఫిట్స్ ఛాన్స్ ఉన్నాయి. తర్వాత బ్రెయిన్‌లో అట్లా కొద్దిగా ఇంజ్యూరీ అయింది. ఇంజ్యూరీ కోసం చెప్పాను. తర్వాత మెటబాలిక్ చేంజెస్ కొద్దిగా చిన్న ఏజ్‌లో జెనెటిక్ చేంజ్ మెటబాలిక్ చేంజ్ తర్వాత బ్రెయిన్‌కి ఎఫెక్షన్ తర్వాత అట్లా వస్తుందా? ఇలా బ్రెయిన్‌కి ఫిట్స్‌కి ఛాన్స్ ఉన్నాయి. దిస్ ఆల్ నీడ్ టు బి అండర్‌స్టాండ్. తర్వాత మూర్ఛ వ్యాధి 2 రకాలకి ఉన్నాయి. ఒక కాల్డ్ ఫోకల్ ఎపిలెప్సీ, ఒక జనరలైజ్డ్ ఎపిలెప్సీ. ఫోకల్ అంటే ఒక్క సైడ్‌కి చేయికి కొద్దిగా అట్లా గుంక మూవ్‌మెంట్స్ ఉన్నాయి. అని జనరలైజ్ అంటే 2 సైడ్స్ 2 చేయికి అట్లా మూవ్‌మెంట్స్ వస్తున్నాయి. ఈ రెండికి ఫోకల్ జనరలైజ్‌కి డిఫరెన్స్ చేయాలి. ఈ 2కి ట్రీట్మెంట్స్ వేరే ఉన్నాయి. సో వాట్ టెస్ట్ చేయాలి? ఈ టెస్ట్ కోసం ఈజీ టెస్ట్ చాలా ఇంపార్టెంట్. అట్లా చెస్ట్ కోసం ఈసీజీ ఉన్నాయి. బ్రెయిన్ కోసం ఒక ఈజీ ఎలక్ట్రోఎన్సెఫలోగ్రామ్ ఉన్నాయి. ఈజీ ఇంకా వేరే ప్రకారంగా వేరే జగాల్లో మొత్తం మంచి జగాలు చేయాలి చాలా ఇంపార్టెంట్. అట్లా వస్తుందాకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మొబైల్స్ ఉన్నాయి. ఒక చిన్న మొబైల్స్ ఉన్నాయి, ఒక ఐఫోన్స్ ఉన్నాయి. చిన్న ఫోన్స్‌కి కెమెరాకి క్లారిటీ అని ఐఫోన్ కెమెరా అట్లా వస్తున్న డిఫరెన్స్ ఉంది. దానికి ఈజీ ఇంకా మంచిగా చేయాలి. బికాజ్ ఇప్పుడు లోకల్ ఈజీ చేస్తే డిఫికల్ట్ టు ఐడెంటిఫై ఏ రకాలకి ఎపిలెప్సీ ఉన్నాయి. హ్యావ్ టు బి గుడ్ సెంటర్స్ ఇక్కడ మంచి ఈజీ ఉన్నాయి. ఈజీ తర్వాత నాకు ఇట్లా ఫోకల్ ఉన్నాయి, జనరలైజ్ ఉన్నాయి. తర్వాత మంచి ఎంఆర్ఐ చేయాలి. ఎంఆర్ఐలో ఎపిలెప్సీ ప్రోటోకాల్ చెప్తారు. ఎంఆర్ఐ ఎపిలెప్సీ ప్రోటోకాల్ నాకు ఐడెంటిఫై లోపల కొద్దిగా డిఫెక్ట్స్ ఉన్నాయి, జెనెటిక్ డిఫెక్ట్స్ ఉన్నాయి, అదే వేరే ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి, బ్రెయిన్ డ్యామేజ్ ఉన్నాయి. దానికి ఈవెన్ అప్పుడప్పుడు కొద్దిగా బ్రెయిన్ ట్యూమర్ నుంచి ఛాన్సెస్ ఉన్నాయి. బట్ దట్ ఈస్ వెరీ లెస్ ఛాన్సెస్. ఐడెంటిఫై చేసి ఆల్మోస్ట్ మార్కెట్‌లో ఫార్మికాగా 10, 15, 20 రకాలకి ఫిట్స్‌కి మెడికేషన్స్ ఉన్నాయి. బట్ వీ హావ్ టు ఐడెంటిఫై చేసి ఈ మెడిసిన్ తీసుకోవాలి. ఇప్పుడు
మార్కెట్‌లో ఫార్మాక్యూటికల్ ఇండస్ట్రీలో థర్డ్ జనరేషన్ మెడికేషన్స్ అవైలబుల్ ఉన్నాయి. ఇప్పుడు స్టార్టింగ్‌కి ఫస్ట్ జనరేషన్, సెకండ్ జనరేషన్ మెడికేషన్‌కి కొద్దిగా సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఎక్కువున్నాయి. బట్ ఇప్పుడు థర్డ్ జనరేషన్ మెడికేషన్‌కి చాలా తక్కువ సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. ఆల్‌మోస్ట్ నెగ్లిజిబుల్ సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. దానికి చాలా ఇంపార్టెన్స్ కింద యూ షుడ్ టేక్ ద ఫిట్స్‌కి మెడికేషన్ రెగ్యులర్‌లీ. అప్పుడప్పుడు ఏమొస్తుందంటే పేషెంట్ అరే! మెడిసిన్ నుంచి సైడ్ ఎఫెక్ట్ మెడిసిన్ బంద్ చేస్తా. మెడిసిన్ బంద్ చేస్తే మళ్ళీ ఫిట్స్ వస్తుంది. ద మెడిసిన్స్ షుడ్ నెవర్ స్టాప్ వితౌట్ కన్సల్టేషన్ విత్ డాక్టర్. డాక్టర్‌ని కన్సల్ట్ చేసి మెడిసిన్ డోస్ తగ్గిందా చేయించాలి. ఇట్లా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు న్యూ మెడికేషన్స్ అండ్ చాలా న్యూ మెడికేషన్స్ ఉన్నాయి విచ్ ఆర్ నాట్ కాజింగ్ ప్రాబ్లమ్ ఇన్ ప్రెగ్నెన్సీ టైమ్ ఇంకా. ఈవెన్ కొన్ని లేడీస్ ఉన్నాయి ప్రెగ్నెంట్ అయింది. ఈ టైంకి మెడిసిన్ తీసుకోవాలి ప్రాబ్లమ్ లేదు. తర్వాత ప్రెగ్నెన్సీ తర్వాత ఫీడింగ్ టైం ఇంకా మెడిసిన్ తీసుకోవాలి ప్రాబ్లమ్ లేదు. ఇలా ఒక్కసారికి ఫిట్స్ ఉన్నాయా? ఇవి చాలా కామన్ క్వెషన్స్ ఉన్నాయి. నాకు ఫిట్స్ ఉన్నాయా? నా పిల్లలకు ఫిట్స్ వస్తుందాకి? ఇలా ఛాన్సెస్ చాలా తక్కువ ఉంది. ఓన్లీ 1-2%కి ఛాన్సెస్ ఉన్నాయి. డెఫినెట్లీ ఒక ఈవెన్ ప్రెగ్నెన్సీ తర్వాత ఇంకా ప్లాన్ చేయాలి. వి షుడ్ బి ఇన్ కాంటాక్ట్ విత్ గైనకాలజిస్ట్ అని ఎపిలెప్సీ స్పెషలిస్ట్‌కి ఏ మెడిసిన్ తీసుకోవాలి? ఎప్పుడు తీసుకోవాలి? ఇలా చాలా ఇంపార్టెంట్. అండ్ దెన్ ఇది చాలా కామన్ క్వెషన్స్ ఉన్నాయి. ఈ ఎపిలెప్సీ అయిన లైఫ్ లాంగ్ మెడిసిన్ తీసుకోవాలి లేవు. అంటే అగైన్ నేను మళ్ళీ చెప్తాకిన ఈ ఫస్ట్ ప్రాపర్‌గా టెస్ట్ చేసి ఈజీ, ఎంఆర్ఐ చేసి ఐడియాస్ నాకు ఏ రకాలకి మూర్ఛ వ్యాధి ఉన్నాయి దానికి ఔట్‌కమ్ చెప్పాలి కష్టం. ఓకే. చాలా కామెంట్స్ ఉన్నాయి. అరే! అమ్మకి ఫిట్స్ ఉన్నాయా? నా పిల్లల్లో ఫిట్స్ వస్తుందా? అట్లా లేవు. నేను చెప్పారా స్టార్టింగ్‌లో హెరిడిటరీ చాలా తక్కువ ఉంది. ఓన్లీ 1-2% హెరిడిటరీ ఉన్నాయి. మోస్ట్‌లీ సపోజ్ అమ్మకి ఫిట్స్ ఉన్నాయా? ప్రెగ్నెన్సీలో పిల్లల్లో ఫిట్స్‌కి ఛాన్సెస్ చాలా తక్కువ ఉంది. అమ్మ, నాన్న 2కి ఫిట్స్ ఉన్నాయా? డెఫినెట్‌లీ ఛాన్స్ ఎక్కువ ఉంది. బట్ ఓన్లీ అమ్మలో ఫిట్స్ ఉన్నది అట్లా అట్లా లేవు. ఇవి చాలా కన్సెప్షన్స్ ఉన్నాయి. తర్వాత సపోజ్ ఈవెన్ ప్రెగ్నెన్సీ టైంకి ఫిట్స్‌కి మెడిసిన్ తీసుకోవాలి. త పిల్లల్లో ఎనీ ఎఫెక్ట్స్ ఉన్నాయి అట్లా లేదు. నేను చెప్పాగా ఇప్పుడు థర్డ్ జనరేషన్ ఫిట్స్‌కి మెడికేషన్స్ ఉన్నాయి. ఈ మెడిసిన్ నుంచి పిల్లల ఎఫెక్ట్ చాలా తక్కువ వస్తున్నాయి. ఈవెన్ డెలివరీ తర్వాత ఇంకా సపోజ్ ఫీడింగ్ టైంకి, బ్రెస్ట్ ఫీడింగ్ టైంకి మెడిసిన్ యూజ్ చేసిన తర్వాత పిల్లల్లో ఎనీ సైడ్ ఎఫెక్ట్ ఛాన్స్ ఉన్నాయి అట్లా లేవు. నేను చెప్పాను అగైన్ మళ్ళీ చెప్తా. ఇప్పుడు చాలా మంచి మెడికేషన్స్ అవైలబుల్ ఉన్నాయి. ఈ మెడిసిన్ యూజ్ చేసిన తర్వాత ఇంకా పిల్లల ఫిట్స్‌కి ఛాన్సెస్, సైడ్ ఎఫెక్ట్ ఛాన్సెస్ తక్కువ ఉంది. ఇవి చాలా కామన్స్ ఉన్నాయి. దట్ వి షుడ్ ఆల్సో అండర్‌స్టాండ్. నేను చాలా ఫ్యామిలీ కౌన్సెలింగ్ చేస్తున్నాను. సపోజ్ అమ్మాయిల ఫిట్స్ ఉన్నాయా? త కొద్దిగా మ్యారేజ్ కొద్దిగా బ్రేక్ చేస్తా. అట్లా లేవు. ఐ ఐ కౌన్సెల్స్ ఆల్ లేడీస్‌కి అని ఈవెన్ ఫ్యూచర్ ఇన్ లాస్‌కి కాన్సెప్ట్ అట్లా లేవు. ఈయనకి అమ్మాయిలో ఫిట్స్ ఉన్నాయా? అట్లా పిల్లల్లో ఫిట్స్ ఛాన్సెస్ చాలా తక్కువ ఉంది. ఫ్యూచర్‌కి ఛాన్స్ తక్కువ ఉంది. మెడిసిన్ నుంచి ప్రాబ్లమ్ చాలా తక్కువ ఉంది. వి షుడ్ రిమూవ్ దిస్ మిస్‌కన్సెప్షన్. అండ్ మళ్ళీ చెప్తున్నా వీళ్ళ మూర్ఛ వ్యాధి, సైకోటిక్ ప్రాబ్లమ్ లేవు. ఇక్కడ సమాధానం ఉన్నాయి. ట్రీట్మెంట్స్ ఉన్నాయి. ఆల్మోస్ట్ 1/3 పేషెంట్స్‌కి కొన్ని ఇయర్స్ మెడిసిన్ తీసుకోవాలి. వి కెన్ స్టాప్ ద మెడికేషన్. కొన్ని పేషెంట్స్‌కి 1/3 పేషెంట్స్‌కి మంచి మెడికేషన్ తీసుకోవాలి అండ్ దే కెన్ హావ్ గుడ్ లైఫ్. అని కొన్ని పేషెంట్స్‌కి దే రిక్వైర్ సమ్ కైండ్ ఆఫ్ సర్జరీ ఇంకా అవైలబుల్ ఉన్నాయి. ఎపిలెప్సీ కోసం సర్జరీ ఇంకా అవైలబుల్ ఉన్నాయి. దట్ ఇస్ కాల్డ్ ఎపిలెప్సీ సర్జరీ. ఈ ఎపిలెప్సీ సర్జరీ కోసం వి హావ్ టు డూ సమ్ స్పెషల్ టెస్ట్. అలా ఈ టెస్ట్‌కి వీడియో ఈఈజీ అని తర్వాత పెట్ స్కాన్స్ ఇది చేసిన తర్వాత వి కెన్ రిమూవ్ ద స్పెషల్ పార్ట్ ఆఫ్ ద ఎక్కడ నుంచి ఎపిలెప్సీ ఫిట్స్ వస్తున్నాయి. అండ్ వి కెన్ రిమూవ్ దట్ కాల్డ్ ఎపిలెప్సీ. దట్ ఈస్ ఆల్సో వెరీ స్పెసిఫిక్ సర్జరీ. ఇలా కొన్ని సెంటర్స్ అవి ఉన్నాయి. నా సెంటర్స్‌కి అవైలబుల్ ఉన్నాయి. సో మీరు మూర్ఛ వ్యాధికి ఎనీ డౌట్స్ ఉన్నాయి నా నంబర్‌కి కాంటాక్ట్ చేయండి. 7207959888. నేను డెఫినెట్‌లీ మీకు హెల్ప్ చేస్తాను. ధన్యవాదాలు.